ప్రజలు ఇవన్నీ గమనించట్లేదు అనుకున్నారా సార్? ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంతమంది సినీ నటులు వచ్చి ప్రచారం చేసినా, ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు ఉన్నారు, ప్రజలు లబ్ధి పొందిన ప్రజలు ఉన్నారు. మేము ఓపెన్ గా చెప్తున్నాం. మా వల్ల మంచి జరిగితే ఓటేమంటున్నారు. శేఖర్, నాదో క్వశ్చన్. మహాసేన రాజేష్ ఈ రకంగా యూటర్న్ తీసుకోవడానికి మీ పాత్ర ఏమైనా ఉందా? ఎక్కువ ప్రచారం అవుతుంది అది? మాకేంటండి అవసరం? మహాసేన రాజేష్ ఏమన్నా మా పార్టీలో ఉన్నాడా? మహాసేన రాజేష్ 5 సంవత్సరాల్లో మా పార్టీ మీద లేనిపోని ఆరోపణలు, నిందారోపణలు అన్ని చేసిన వ్యక్తి. ఈ రోజు వాళ్ళకి ఏదో పంపకాల్లో వాటాల్లో తేడాలు రాక వాళ్ళు మాట్లాడుకుంటే, పంపకాల్లో వాటాల్లో ప్యాకేజీల్లో వీటిల్లో వాళ్ళకి పొత్తులు కుదరక వాళ్ళు కొట్టుకుని వచ్చి ఉరిమురిమి మంగళం మీద పడిందని ఒక సామెత ఉందండి. అట్లాగా మా మీద కాదండి, పంచుకోవడం ఏంటి? వ్యాపారం ఏమైనా చేస్తున్నారేంటి వాళ్ళు? వాళ్ళు పంచుకున్న సార్ వాటాలు పంపకాలు వీటిల్లో ఏదో తేడాలు వచ్చాయి. తేడాలు వచ్చి వాళ్ళు కొట్టుకొని మా మీద పడితే మేమేం చేస్తాం? దానికి మాకేంటి బాధ్యత? ఓకే, ముద్రగడ గారి ఎపిసోడ్ ఏంటి? ఇప్పుడు ఆయన్ని ప్రయోగిస్తున్నారా? ఇంకా పేరు నాని గారు వీళ్ళందరూ అయిపోయారు సార్. ఒక మాట నేను చెప్తానండి, డైరెక్ట్ గా అడుగుతా ప్రశ్న. ముద్రగడ గారు మా పార్టీలోకి రాకముందు బొలిశెట్టి గారు వెళ్ళి ముద్రగడ గారిని కలిసిన మాట వాస్తవమా కాదా? ఆ రోజు మీ డిబేట్ లోనే నేను చూశాను బయట నుంచి. ఆ రోజు బేసికల్ గా చూస్తూ ఉంటాను కదా, ప్రతిరోజు ఏ డిబేట్స్ జరిగాయని చూస్తూ ఉంటాను. మీ డిబేట్ లోనే కీర్తన గారు స్పష్టంగా ఒక మాట మాట్లాడారు. ముద్రగడ గారు చేస్తున్నారు, కాపు సామాజిక వర్గం ఏకమైపోతుంది, పవన్ ముద్రగడ జోడి అద్భుతంగా ఉంటుంది, ఇక ఏపీలో 1 సైడే అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు ముద్రగడ గారు చాలా మంచి వ్యక్తి అండి. పవన్ కళ్యాణ్ తో దోస్తీ చేస్తే మంచి కాపులండి. పవన్ కళ్యాణ్